హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో మంచి బ్యూటిఫుల్ పార్ట్ నెక్ లాంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. సో ఆ డిజైన్ వీడియోని చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మంచి మంచి డిజైన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటాం అలా మొత్తం కట్ చేసేదండి. షోల్డర్ లెంత్, విడ్త్, బ్లౌజ్ విడ్త్ ఎంత ఉందని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా హైట్, ఆర్మ్ హోల్ దగ్గర ఉండే హైట్ బ్లౌజ్తోనే మెజర్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి సేమ్ బ్లౌజ్కి ఎంత ఉంది అంత. నెక్ విడ్త్ 2 ఇంచెస్, అక్కడ నుంచి మనం షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుంది అంతే. కుట్టు కూడా వదులుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్స్ అన్నీ ఒక లైన్లో డ్రా చేసుకోవాలి. కప్పు సైజ్ ఇక్కడ మనకు నెక్ డీప్ ఎంత అని దాంతోనే చూస్తున్నాం బ్లౌజ్తో అంతే. ఇంకా ఇవన్నీ స్క్వేర్లా ఒక లైన్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ డీప్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా సర్కిల్ షేప్లో గీసుకోవాలి. సో డీప్లో కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నా. దీనికి ఇప్పుడు మనం కావాల్సిన డిజైన్ ఇచ్చుకోవాలి. 1 ఇంచ్ కిందికి డౌన్ చేసి ఇలా గీసుకున్న తర్వాత దీనికి ఒక సర్కిల్ ఇస్తున్నాను అంత మెజరు. సో దాంట్లో కరెక్ట్ హాఫ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఆ సర్కిల్ షేప్ అనేది మంచిగా నీట్గా వస్తుంది. ఇలా మిడిల్లో ఒక లైన్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది సర్కిల్. ఇంకొంచెం డీప్ రౌండ్ కావాలంటే ఇలా చేసుకోండి. దీన్ని ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ కూడా మనం కట్ చేసుకుంటున్నాం, లైనింగ్ మాత్రమే. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయొద్దు. సేమ్ మనం గీసుకున్న పార్ట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది రెడ్ కలర్. సో నేను ఇక్కడ బార్డర్ వేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్లోనే వేస్తున్నాను. సో రెడ్ కలర్ బ్లౌజ్ మొత్తం రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది అంతే. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. మనం బ్లౌజ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సీదా సైడ్ పెట్టుకొని లైనింగ్ పైనకి ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వచ్చేసి నెక్ అనేది ఉల్టా తీస్తున్నాను. సపరేట్ క్లాత్ అయితే ఏది అటాచ్ చేయట్లేదు. సో మనం సేమ్ షేప్ ఎలా ఉందో అలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే మిడిల్ పార్ట్లో నుంచి స్టిచ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసి కొంచెం మనం కచ్చాలు పెట్టుకుంటాం కరెక్ట్గా ఫోల్డ్ అవ్వడానికి. సో ఇప్పుడు చిన్న చిన్న మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్లో కచ్చాలు పెట్టేసేయండి. ఇక్కడ కూడా ఒక కచ్చ పెట్టా. ఇంకా మీకు ఏమైనా హెయిర్ స్టైల్స్ అయినా వ్లాగ్స్ అయినా కావాలంటే నాకు ఇంకో ఛానల్ ఉంది, అది అనదర్ ఛానల్, నేను మీ శృతి. సో దాంట్లో మీరు చూడొచ్చు. నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను, చూడండి డిస్క్రిప్షన్లో. మేకప్ బ్లాగ్స్ అండ్ హెయిర్ స్టైల్స్, కుకింగ్ కానీ. సో దీన్ని ఇప్పుడు ఇలా ఉల్టా తీసుకొని కరెక్ట్గా ఆ కార్నర్స్ అనేవి కరెక్ట్గా ఇలా స్క్రూ డ్రైవర్ తోటైనా రిఫిల్ తోటైనా దేనితోటైనా షార్ప్ చేసుకోవాలి. మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిపైన నుంచి టాప్ స్టిచ్, కార్నర్ స్టిచ్ చేసుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. కొంచెం స్లోగానే కుట్టండి ఇది కుట్టేటప్పుడు మాత్రం. మనం లైనింగ్ అనేది అస్సలు కనిపించద్దు. టైట్గా ఎగ్గుకుంటూ ఫోల్డ్ అస్సలు అవ్వకుండా మంచిగా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ చేయాలి. సో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోని.
సో మీరు ఇచ్చే లైక్స్తోనే మన ఛానల్ ఇంకా వీడియోస్ చేయడానికైనా ఇంకెక్కువ రీచ్ రావాలన్నా అవుతుంది. సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్లో కొంచెం లైన్ ఉంది కదా, దానికోసం అని చెప్పేసి మిడిల్లో నేను ఇక్కడ నార్మల్ డోరీస్ పెట్టకుండా ఇలా ఒక నాడలా స్టిచ్ చేసి మిడిల్లో జాయిన్ చేస్తున్నాను. దానికి ఏదన్నా లట్కన్ లాగా స్టిచ్ చేద్దామని చెప్పి కొంచెం బాగుంటుందని చెప్పి పెడుతున్నాను. సో చూసారు కదా, ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం మొత్తం లైనింగ్ని ఈ బ్లౌజ్కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం 3 మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. ప్లేట్ అనేది ఇక్కడ పెట్టుకుంటే ఏ సైజు వాళ్ళకన్నా బాగుంటుంది. సో కొంచెం కచ్చా పెట్టేసాను. 4 ఇంచ్ 4.5 ఇంచు మార్క్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇంకో ప్లేట్ కూడా అదే ఫస్ట్ ఎంత పెట్టామో అంత పెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పట్టి వేస్తాం కదా, అది వేస్తే మనకు కంప్లీట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను అటాచ్ అయితే చేసేసాను. కార్నర్ టాప్ స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకు సింపుల్ బ్యూటిఫుల్ రౌండ్ నెక్. కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇలా. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.